ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఏపీ ఎంఆర్పీఎస్ మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత ఎప్పుడూ లేని విధంగా కల్పించడమే కాకుండా తీర్పు వెలువడిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ వర్గీకరణ అమలు చేస్తామని మాదిగలకు భరోసా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి యావత్ మాదిగ జాతి తరపున కృతజ్ఞతలు తెలుపుతూ మాదిగల కృతజ్ఞత యాత్ర చలో హిందూపురం కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త, ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల జేఏసీ చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పేరుపోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మాదిగలకు సామాజిక న్యాయం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఒక మాట అన్నారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఇప్పుడు అదే న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ రాష్ట్రానికి, దేశానికి అవసరమని న్యాయస్థానం తీర్పునిచ్చింది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి 29 సీట్లు ఉంటే మాదిగలకు కేవలం 8 సీట్లు ఇచ్చి మాదిగలకు తీరని రాజకీయ అన్యాయం చేశారు. మాదిగల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా తీరని అన్యాయం చేశారు అంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మద్దిలేటి ఆషాది గంగిశెట్టి, రాశేపల్లి రామాంజీ, జిల్లా అధ్యక్షులు రామాంజినప్ప, మల్లేషు, ముత్యాలు, నక్క ఆంజనేయులు, మంద నరేష్, విజయవాడ నుంచి తప్పిట హరిబాబు, నవీన్, అంజీ, ఆదిశేషు తదితరులు నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ భవనం నందు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, ఇరు రాష్ట్రాల చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు అన్న గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సభని సజావుగా జరిపించడానికి సత్యసాయి జిల్లా అధ్యక్షులు రామాంజనప్పకి, అదే విధంగా స్టేజ్ మీద ఉండబడినటువంటి రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి గారికి, రాష్ట్ర నాయకులు రాశేపల్లి రామాంజనేయులు గారికి, స్టేజ్ మీద ఉన్న రాష్ట్ర నాయకులు గోవిందప్పన్న గారికి, మిగతా నా స్టేజ్ మీద ఉన్నబడినటువంటి నా కుల బంధువులందరికీ, నా రక్త బంధువులందరికీ, స్టేజ్ ముందరున్నటువంటి మా కుల రక్త బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ యాత్ర మన సామాజిక రంగంలో మనకి మన మాదిగలకు సముచిత స్థానాన్ని 30 సంవత్సరాల క్రితము మన గీదుపల్లి ప్రాంతంలో ప్రకాశం డిస్టిక్లో అయితే ప్రభుత్వం స్థాయికి వచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడము, మన పెద్దలు ఎంతో మంది మన రాష్ట్రంలో అసూలు పాపడము, ప్రధానంగా జిల్లాలో అసూలు పాపిన మహానుభావులు కొంతమంది ఉన్నారు. అయితే యుద్ధం దశలో మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ పేరుపోగు వెంకటేశ్వరరావు గారు మన మాదిగలకు సముచిత స్థానం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తూ మాదిగ జాతి తరఫున మంచి మనసుతో కృతజ్ఞత భావం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఆ అంశాన్ని భవిష్యత్తులో కానీ టీడీపీ ప్రభుత్వం మాదిగల పట్ల ఎప్పుడు ఎల్లవేళలా మరి వారి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ మాదిగ పోరాట సమితి ఆధ్వర్యంలో మరి పేరుపోగు వెంకటేశ్వర అన్న ఆధ్వర్యంలో చేపడుతున్న మరి హిందూపురం టు ఇచ్చాపురం వరకు ఏదైతే యాత్ర చేస్తున్నాడో ఆ యాత్ర దిగ్విజయంగా మరి సక్సెస్ కావాలని కోరుకుంటూ బహుజన చైతన్య వేదిక ద్వారా ఈ యాత్రకు మద్దతు తెలియజేస్తున్నాము. వారి భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా మేము మద్దతుగా ఉంటామని చెప్పనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ముందుగా హిందూపురం ప్రజానికానికి, హిందూపురం నా జాతి రక్త బంధువులైన మాదిగ బిడ్డలందరికీ ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున సామాజిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ గారు
భారత రాజ్యాంగంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం, ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధి కోసం 15% రిజర్వేషన్లను కేటాయిస్తే 78 సంవత్సరాలుగా కేవలం ఆంధ్రప్రదేశ్లో 59 షెడ్యూల్ కులాలు ఉంటే కేవలం ఒక మాల సోదరులు మాత్రమే ఈ రిజర్వేషన్ ఫలాలను అందుకోవటం వల్ల 180% మంది మాల సోదరులు అభివృద్ధి చెందితే 180% మంది మాదిగలు దరిద్ర రేఖకు దిగువ భాగాన పేదరికంలో మగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే 59 కులాలకు అందాల్సిన ఈ రిజర్వేషన్ ఫలాలు దక్కలి, మాస్టిని, కొమ్ము, సింధు, బైండ, గొడారి, రెల్లి లాంటి కులాలకి చట్టసభల్లోకి వెళ్ళే అవకాశం లేకుండా, విద్యా ఉద్యోగ అవకాశాలు లేకుండా అన్ని రంగాలలో నష్టపోతున్నటువంటి ఈ జాతుల్ని మేల్కొల్పుతూ 1994లో ఎంఆర్పిఎస్గా ఏర్పడి ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో త్యాగాలు చేశాం, ఎన్నో అక్రమ కేసులు ఇరికించబడ్డాం. ఎంతోమంది ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో 40 మంది యువకులు, మాదిగ యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుని అసూలు బాశారు. దరిదాపుగా 1996లో నారా చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాదిగల ఆత్మగౌరవ సభకి ఆహ్వానించి ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తేనే విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, సంక్షేమ రంగాల్లో సామాజిక న్యాయం ఎవరి మాట వాళ్ళకి వస్తేనే అన్ని కులాలు చట్టసభల్లోకి వెళ్తాయి, రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తాయి, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుందని ఆనాడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మేము తీసుకెళ్ళాం. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేస్తాం, మీకు అండగా ఉంటానని చెప్పేసి ఆయన చెప్పారు. ఆ రోజుల్లోనే మాకు అండగా నిలబడింది ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో కోర్టు మెట్లు ఎక్కనటువంటి పరిస్థితి లేదు. హైకోర్టులో మాకు వ్యతిరేకంగా కూడా వచ్చింది ఒక సందర్భంలో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే 1997లో ఎస్ రామచంద్రాది కమిషన్ వేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. 1999లో హైకోర్టులో మాకు వ్యతిరేకంగా తీర్పు వస్తున్న క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ దగ్గరికి వెళ్ళి ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని ఆర్డినెన్స్ తీసుకొస్తే 2000 సంవత్సరం నుంచి 2004 వరకు మాకు 25,000 ఉద్యోగాలు వచ్చాయి. అంటే అప్పటికి స్వతంత్రం వచ్చి 50 ఏళ్ళు గడిచిన మాదిగ కులాలకు కేవలం 18,000 ఉద్యోగాలు వస్తే కేవలం 4 సంవత్సరాలలోనే డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, 25,000 ఉద్యోగాలు వచ్చాయంటే అందుకు నారా చంద్రబాబు నాయుడు గారి కారణమే, ఆయన సాధించిన ఘనతే. అక్కడి నుంచి మళ్ళీ మాల సోదరులు 2004లో సుప్రీంకోర్టులో కొట్టేసిన తర్వాత మళ్ళీ మేము తిరిగి వివి చెన్నయ్య అనే మాల సోదరుడు సుప్రీంకోర్టులో వర్గీకరణ కొట్టేయాలని చెప్పేసి ఆయన పిటిషన్ వేసిన తర్వాత మళ్ళీ మా ఉద్యమం మొదలుకు వచ్చింది. ఆ క్రమంలో 2008లో పంజాబ్కు చెందినటువంటి వాళ్ళు, హర్యానాకు చెందినటువంటి వాళ్ళు కూడా సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయి ఆ తీర్పులు అనేక సందర్భాల్లో నడుస్తూ 2020 జులై ఆగస్టు మధ్యలో 5గురితో కూడినటువంటి అనిల్ మిశ్రా బెంచ్లో ఒక తీర్పు వచ్చింది, రాష్ట్రాలకు అధికారాన్ని ఇస్తూ ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని. ఆ తర్వాత మళ్ళీ ఆ పరంపర కొనసాగుతూ ఇది మాతోనే కాదు ఫైనల్ బెంచ్కి వెళ్తుంది, ఇది రిఫరెన్స్కి వెళ్తుంది అని చెప్పి 2024లో ఆగస్టు 1వ తేదీన మాదిగ ఉపకులాలతో పాటు ఎస్సీ ఎస్టీలకు కూడాను దేశవ్యాప్తంగా ఎక్కడైతే వర్గీకరణ కోరుకుంటున్న రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ ఆ రాష్ట్రాలకు అధికారాన్ని ఇస్తూ వర్గీకరణ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వటం జరిగింది. మేము ఆ తీర్పుని స్వాగతిస్తా ఉన్నాం. మాకు అండగా నిలబడింది. గతంలో వర్గీకరణ చేసి 25,000 ఉద్యోగాలు రావడానికి కారణమైంది ఎస్ రామచంద్రాది కమిషన్ వేసింది. సుప్రీంకోర్టులో 2004లో కొట్టివేయబడితే ఇప్పటి వరకు కూడా మాకు అండగా నిలబడి నిన్నటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తానని చెప్పింది, మాట ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఆయన ఒక మాట అన్నాడు, ఆయన్ని చాలా మంది మాల సోదరులు తింటారు, మాదిగలు చీలుస్తున్నాడని. మాదిగలు చీలుస్తున్నాడు,
మానవాధికలు చీరుస్తుంది చంద్రబాబు నాయుడే. ఆయన మీద విషయం చెప్పారు, ఆయన నిందలేశారు. ఆయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ తీర్పు అని ఇంకొక పక్క మాల సోదరులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ రాజ్యాంగానికి వ్యతిరేకమైన తీర్పు అయితే 7 మంది ధర్మాసనం కలిసి కూర్చొని ఫైనల్ బెంచ్లో ఒక తీర్పుని ఇవ్వగలిగిందంటే ఇందులో ఎంత సామాజిక న్యాయం ఉందో మాల సోదరులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేసిన మాల సోదరులు కూడా ఆయన అధిగమించి ఆ నిందలన్నీ కూడా భరించి ఎస్సీ వర్గీకరణ చేస్తా పెద్ద మాదిగలు అవుతానని మొట్టమొదటిగా మాదిగల పక్షాన నిలబడి మాట్లాడుతున్న నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో వర్గీకరణ చేసింది ఆయనే. ఇప్పుడు జిల్లాలను యూనిట్గా తీసుకొని అన్ని జిల్లాల్లో కూడా నేను వర్గీకరణ చేస్తానని కుప్పం సభలో చెప్పాడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఆయన చేస్తారని మాకు ఒక భరోసా ఉంది. గతంలో చేసింది ఆయనే, ఇప్పుడు చేయబోయేది కూడా ఆయనని మేము చాలా స్పష్టంగా నమ్ముతున్నాం. ఆయన ద్వారానే మాదిగల సమగ్ర అభివృద్ధి ఉందని మేము కూడా నమ్ముతా ఉన్నాం. అందుకోసమే ఈ రోజున ఈ ఆగస్టు 16వ తేదీన హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాదిగలకు కృతజ్ఞత యాత్ర పెడుతున్నాం. ఎందుకు అని అంటే, ఒకటి జిల్లాలని యూనిట్గా తీసుకొని వర్గీకరణ చేస్తానని ఒక రూపకల్పన, ఒక ప్రణాళికలు రూపొందించి ఆంధ్రప్రదేశ్లో మాదిగలకి సామాజిక న్యాయం చేయబోతుంది నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు మాదిగలకి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో, అంటే నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లుంటే అందులో మాదిగలకి 15 సీట్లు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. అంటే మాకు చట్టసభల్లోకి వెళ్ళడానికి అవకాశాన్ని కల్పించింది, విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో సామాజిక న్యాయం పాటించింది. ఇప్పటికి కూడా మాకు నారా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఆయన ద్వారానే మాదిగల సమగ్ర అభివృద్ధి ఉంటుందని మేము అర్థం చేసుకొని ఆయనకి కృతజ్ఞత యాత్ర అనేది మేము చేపట్టబోతున్నాం. మాదిగలు ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఓట్లేసింది, ఈ రోజు అధికారంలోకి రావడానికి కారణమైంది మాదిగలు అత్యధిక శాతంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేశారు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీ వెంటే ఉంటామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ వ్యతిరేకమని అసెంబ్లీలో ఆయన చాలా ఘంటాపథంగా చెప్పాడు. మరి అది ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమైతే అదే న్యాయస్థానం 7 మంది సభ్యులు కలిసి ఈ రోజున ఏకగ్రీవంగా వర్గీకరణ ఈ దేశానికి ఈ రాష్ట్రాలకి అవసరమని నిర్దిష్టంగా చెప్పగలిగిందంటే అది రాజ్యాంగానికి అనుకూలం కాదా అని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు 29 సీట్లుంటే కేవలం మాదిగలకి 8 సీట్లు మాత్రమే ఇచ్చి రాజకీయ మాకు తీరని అన్యాయం చేశాడు. మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాదిగలకి 5 ఏళ్లలో ₹1 కూడా నిధులు విడుదల చేయకుండా మాకు తీరని అన్యాయం చేశాడు. రాజకీయంగా మాకు అన్యాయం చేయడమే కాదు, ఇవాళ వర్గీకరణ కూడా చేయకుండా ఇవాళ అడ్డుపడింది ఎవరంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక ప్రతిపక్ష నేతగా సామాజిక న్యాయానికి మేము కట్టుబడి ఉన్నాం. వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే మేము స్వాగతిస్తామని చెప్పకపోవడం ఏదైతుందో ఆయన మానవ పక్షపాతిగా మిగిలిపోతున్నాడని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మాదిగలకి సామాజిక న్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు, మాదిగలకి వర్గీకరణ చేయబోయేది కూడా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఈ రోజున మానవ సోదరులకు కూడా మేము ఒకటే చెబుతున్నాం, వాళ్ళు ఈ రోజున సుప్రీంకోర్టుకి వెళ్ళి అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నాలు మీరు విరమించుకోకపోతే అంటే ఈ రోజున గోరెడ్డి వెంకన్న కానీ, హర్షకుమార్ కానీ, చింతాస్వామి కానీ ఇలా చెప్పుకుంటా పోతే మానవ సోదరులు మొత్తం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్తున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులంటే ఇదేనా అని అడుగుతున్నా. మాదిగల ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు మేం కావాలి. ఇవాళ మాకు మా సామాజిక న్యాయానికి అడ్డుపడుతుంటే అగ్రకులాలు కాదు, కేవలం మానవ సోదరులే మాకు అడ్డుపడుతున్నారంటే ఇది ఎంత దుర్మార్గం సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆ సుప్రీంకోర్టులకు వెళ్ళి మాదిగలకి సామాజిక న్యాయం జరగకుండా అడ్డుకోవటం ఏదైతే ఉందో ఇప్పటికైనా విరమించుకుంటే మానవాదిగలు ఆంధ్రప్రదేశ్లో కోటి మంది ఉన్నాం, మనం అనుకుంటే రాజ్యాధికారాన్ని కూడా అడుగులు వేయగలం. కాబట్టి ఇప్పటికైనా మాదిగలతో చేతులు కలపండి. లేదంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు మొట్టమొదటిగా 30
30 ఏళ్ల బట్టి అన్ని రాజకీయ పార్టీలు మాకు అండగా ఉన్నాయి, అన్ని ప్రజా సంఘాలు మాకు అండగా ఉన్నాయి, అన్ని కుల సంఘాలు కూడా మాకు మద్దతు ఇచ్చాయి, అన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు, న్యాయస్థానాలు, నేషనల్ రాజకీయ పార్టీలు కూడా మాదిగలకు అండగా ఉంటే కేవలం మాల సోదరులు మీరు ఒక్కళ్ళే వ్యతిరేకించడం వల్ల ఈ జాతి ద్రోహులుగా మిగిలిపోతారు, మాదిగల వ్యతిరేకులుగా మిగిలిపోతారు, ఈ సమాజంలో మీరు వెలివేయబడ్డ వాళ్ళగా మిగిలిపోతారు. కాబట్టి మాదిగలతో చేతులు కలిపితే అంతిమ భవిష్యత్తు రాజ్యాధికారం మందేనని సందర్భంగా మాల సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తూ, మీరు మాపై ఎత్తులు చిత్తులు వేయాలనుకున్నా న్యాయ ధర్మాస్త్రం మెజారిటీ తీర్పు మాకు అనుకూలంగా ఇచ్చింది కాబట్టి మీ ఆటలు చల్లవని, మాదిగలతో చేతులు కలపమని ఈ సందర్భంగా మాల సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజున ఒక్క లాయర్ కూడా సుప్రీంకోర్టులో పెట్టిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ నేనే సాధించానని సంబరాలు జరుపుకుంటా ఉన్నాడు. ఇవాళ క్రిమిలేయర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 1000 కోట్లు సంపాదించుకున్న వ్యక్తి 30 ఏళ్ళ ఉద్యమం పేరుతో కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈ జాతి మేల్కొల్పడానికి ఇప్పటి వరకు కూడా అగ్రభాగాన్ని నిలబడకుండా అనేక గ్రూపులుగా విడిపోవడానికి కారణమైన వ్యక్తి, ఈ జాతికి 30 ఏళ్ళైనా ఏబిసిడి రాకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండడానికి కారణమైన వ్యక్తిని ఈరోజు సంబరాలు జరుపుకునే అర్హత నీకు ఉందా అని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రోజున మేము ఇక్కడికి వచ్చిన ఒకే ఒక ఉద్దేశం, సుప్రీంకోర్టు న్యాయ ధర్మాసనం మాకు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది పంజాబ్ కానీ, హర్యానా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ విషయంలో గతంలో చేసింది ఇప్పుడు చేయబోయేది ఆయనే. మాదిగల సమగ్ర అభివృద్ధి జరగాలంటే మాదిగల పక్షాన్ని మాట్లాడిన చంద్రబాబు పక్షాన్ని మనం ఉన్నప్పుడే మనం అభివృద్ధిని సాధిస్తాం. లేదంటే మన ప్రతి రాజకీయ పార్టీని మనం విమర్శించుకుంటా పోతే మన భవిష్యత్తు దూరం అయిపోతుంది. ఇవాళ సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి మాదిగలకి. ఇవాళ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు అమలు జరగటం లేదు. ఇవన్నీ జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాదిగ కార్పొరేషన్కి నిధులు ఇవ్వమని మనం అడుగుదాం. మాదిగలకి శ్మశాన వాటికలు లేవు, మాదిగలకు ఒక భవనం లేదు, జగజనరావు స్మృతి భవనం లేదు. ఇలాంటివన్నీ కూడా నిర్మించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాత్రమే సాధ్యమని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మాదిగలకి రాజకీయంగా అనేక అవకాశాలు కల్పించారు కాబట్టి, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేస్తానని భరోసా ఇచ్చారు కాబట్టి, మా జాతి సమగ్ర అభివృద్ధి చెందాలంటే మేము కృతజ్ఞత యాత్ర సభ ద్వారా మాత్రమే ఆయనకి నిజమైనటువంటి అభిమానాన్ని చూరగొన్నాడు అవుతా. అంతేకాదు హిందూపురంలో బాలకృష్ణ గారు ఉన్నాడు, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇక్కడ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాడని మేము అనుకుంటా ఉన్నాం. కానీ ఈ రోజున ఆయన బాలకృష్ణ గారిని కూడా కలవాలని మేము వచ్చాం. అబ్బాయి అయినప్పటికీ అవకాశం లేకపోయినా ఆయన గారి దృష్టికి మేము తీసుకెళ్ళాలో ఒక్కటే, ఎవరైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అత్యధిక శాతంగా ఇవాళ హిందూపురంలో మాదిగలు అత్యధిక శాతంగా ఉన్నటువంటి బిడ్డలకి సామాజిక న్యాయం జరగాలంటే బాలకృష్ణ గారిని కూడా జోక్యం చేసుకొని మా అభివృద్ధికి అన్ని విధాలుగా అండదండలుగా ఉండాలి. మా జాతి పక్షం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నిన్నటి ఎన్నికల్లో పనిచేసింది. కాబట్టి ఇక్కడ ఏ ఒక్క సమస్య వచ్చినా బాలకృష్ణ గారు ఉన్నారనే ఒక ధైర్యాన్ని ఇక్కడ మాదిగలు కలిగి ఉన్నారు. బాలకృష్ణ గారు జోక్యం చేసుకొని వర్గీకరణ అమలు చేసే విషయంలో కానీ, పథకాలు అమలు చేసే విషయంలో కానీ, మాదిగలకి సామాజిక న్యాయం చేసే విషయంలో కానీ, అన్ని రంగాల్లో మా అభివృద్ధి విషయంలో కానీ ఇవాళ బాలకృష్ణ గారు అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ, ఈ మాదిగల కృతజ్ఞత యాత్ర నారా చంద్రబాబు నాయుడు గారికి హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఏదైతే తలపెట్టామో దాన్ని విజయవంతం చేసే దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మాదిగ ప్రజాప్రతినిధులు కూడా ఈ యాత్రకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ, మరి ముఖ్యంగా మాదిగ ప్రజాప్రతినిధులకి ఇక్కడి నుంచే మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు మీరు ఇవాళ చట్టసభల్లోకి వెళ్ళారు, ఇవాళ అసెంబ్లీలో మాదిగల ఔన్నత్యాన్ని గురించి మాట్లాడండి, మాదిగల సమస్యలను తీసుకొని మాట్లాడండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంటానికి సిద్ధంగా ఉన్నాడు, చెప్పడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి. అందుకోసం ఈ సందర్భంగా గెలిచిన ప్రతి ఒక్క మాదిగ ప్రజాప్రతినిధికి పేరున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మాదిగల సమస్యలు తీసుకెళ్లి మేమెంతైతే
బయట పోరాటాలు చేస్తున్నామో లోన ఉండి మీరు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లి ఈ 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో అలసిపోయిన మాదిగల కండగా నిలబడి మాదిగల ఔన్నత్యాన్ని మాదిగ జాతి హక్కుల్ని కాపాడే విషయంలో మాదిగ ప్రజాప్రతినిధులు కూడా ముందుండాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హిందూపురం మాదిగ పెద్దలందరికీ మాదిగ యువకులకి మేధావులకి ప్రజాప్రతినిధులందరికీ కూడా సామాజిక ఉద్యమ అభినందనలు పేరు పేరున తెలియజేస్తూ జై భీమ్ జై జగజ్జీవన్.